హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనిత్రయోదశి సందర్భంగా మందపల్లి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. దేవతా ప్రతిష్ఠ చేసిన 3 శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్న త్రేతాయుగం నాటి గొప్ప క్షేత్రం మందపల్లి. కోనసీమలో పచ్చని ప్రకృతి నడుమ అలరారుతున్న శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో మందేశ్వర స్వామిగా పిలువబడుతున్న ఈశ్వరుణ్ణి సాక్షాత్తు శనిదేవుడే ప్రతిష్ఠించాడు. శనికి మందుడు అనే పేరు కూడా ఉంది. అందుకే మందేశ్వర క్షేత్రంగా, శనేశ్వర క్షేత్రంగా మందపల్లి ప్రసిద్ధికెక్కింది. భారతదేశం మొత్తం మీద శనిదేవుంచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడి ఆలయం ఇదేనని అంటారు. స్వామి ప్రతిష్టకి సంబంధించిన వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్యంలా ఉన్నప్పుడు వింధ్య పర్వతం గర్వం అణచి దక్షిణాదికి వచ్చిన అగస్త్యుడు ఇతర మునులు ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకునేవారు. కైటభుడనే రాక్షసుని కొడుకులైన అశ్వద్ధుడు, పిప్పలుడు అనేవారు వీరిని ఇబ్బంది పెడుతుండేవారు. అశ్వద్ధుడు రావి చెట్టు రూపం ధరించి తన నీడలోకి వచ్చిన బ్రాహ్మణుల్ని తినేసేవాడు. పిప్పలుడు సామవేదం చెప్తూ బ్రాహ్మణ రూపంలో ఉండి యజ్ఞయాగాలు నాశనం చేస్తూ బ్రాహ్మణుల్ని భక్షించేవాడు. ఈ విధంగా చేస్తున్న రాక్షసుల ఘోరకృత్యాలు భరించలేక అక్కడి మునులు గౌతమీ నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్న శనిని రాక్షసుల్ని వధించమని కోరారు. తపస్సు పూర్తి కాగానే వారిని వధిస్తానని శని చెప్పగా మునులు తమ తపశ్శక్తులను శనికిచ్చి వెంటనే వారిని వధించమన్నారు. శని బ్రాహ్మణ వేషంలో వృక్షరూపంలో ఉన్న అశ్వద్ధుడిని, తర్వాత పిప్పలుడిని వధిస్తాడు. వారిని వధించిన పాతకాన్ని పోగొట్టుకోవడానికి 14,108 పవిత్ర తీర్థాలకు పుణ్యస్థానమైన మందపల్లి క్షేత్రంలో ఈశ్వర ప్రతిష్ఠ చేయమని ఋషులు శనికి తెలపగా ఆయన ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజించాడని అంటారు. మరొక కథనం ప్రకారం ఒకసారి శని ఈశ్వరుడితో నేను నిన్ను కూడా వదలను అని అంటే శివుడు నేను నీ నుండి తప్పించుకోగలను అన్నట్ట. శని దృష్టిని తప్పించుకోవడానికి శివుడు మందపల్లి సమీపంలో ఒక రావి చెట్టు త్వరలో దాక్కున్నాడు. కొంతకాలానికి శివుణ్ణి వెతుకుతూ అక్కడికి వచ్చిన శని నా ప్రభావం వల్లనే నీవు కైలాసం వదిలి ఈ చెట్టు త్వరలో రహస్యంగా ఉన్నావు అని అన్నాడు. శివుడప్పుడు శనితో నువ్వు నా భక్తుడివి, అందుకే నిన్ను గెలిపించి నేను గెలిచాను అని అన్నట్ట. అప్పుడు శని ఇక్కడ వెలిసి భక్తులను అనుగ్రహించాల్సిందిగా శివుణ్ణి కోరగా లింగ రూపంలో వెలసిన శివుణ్ణి శని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాడని చెప్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శనేశ్వరునిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం పూజలు అందుకుంటోంది. పక్కనే గల పార్వతీదేవిని సప్తమాతృకలు ప్రతిష్ఠించారు. ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసి లింగ ప్రతిష్ఠ చేశాడు. ఆ యజ్ఞకుండాన్ని బ్రహ్మకుండం లేదా ధాతకుండం అంటారు. లింగం బ్రహ్మేశ్వరుడుగా పిలువబడుతోంది. ఈ స్వామిని పూజిస్తే బ్రహ్మచే రాయబడ్డ విధిరాతలోని బాధలు తొలగిపోతాయని ఇక్కడ వారి విశ్వాసం. కద్రువు కొడుకైన కర్కోటకుడనే నాగరాజు ఇక్కడ తపస్సు చేసి లింగ ప్రతిష్ఠ చేసి పూజించాడు. ఈ స్వామిని నాగేశ్వరుడు అంటారు. ఇక్కడ స్వామిని పూజిస్తే అన్ని రకాల సర్పదోషాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామిని గౌతమ్ మహర్షి ప్రతిష్ఠ చేశాడు. ఇలా 5 ఆలయాలు ఒకే ప్రాంగణంలో వరుసగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. తనచే ప్రతిష్ఠింపబడిన శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి తిలపిష్ట నైవేద్యం పెట్టిన వారికి తన వల్ల కలిగే సమస్త గ్రహదోషాలు నివారించబడతాయని సాక్షాత్తు శనిదేవుడే వరాలనిచ్చాట. అందువల్ల ప్రతిరోజు ప్రత్యేకించి శనివారాలు, శనిత్రయోదశి పర్వదినాన, శని జయంతి రోజున విశేషంగా భక్తులు సందర్శిస్తారు. అలాగే ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నూనె లేకుండా నేతి వంటకాలతో శ్రీ స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మందపల్లి క్షేత్రం చేరాలంటే జాతీయ రహదారిపై రావులపాలెం జంక్షన్ నుండి అమలాపురం వెళ్లే మార్గంలో 6 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. శనివారం తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుందని, శనివారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అభిషేకం జరిపించుకోవచ్చని అక్కడి అర్చకులు తెలియజేశారు. దేవతలచే ప్రతిష్ఠింపబడిన ఆలయాలు కలిగిన శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైందని,
దర్శించిన వారికి శారీరక మానసిక ఆరోగ్యం ఆనందం కలుగుతాయని భక్తుల విశ్వాసం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.